హోంగార్డ్ సమస్యలపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. హోంగార్డ్ కమాండెంట్ కృష్ణారావుపై బదిలీ వేటు పడింది. ఇటీవల హోంగార్డులు పడుతున్న ఇబ్బందులు సమస్యలు అందరికీ తెలిసేలా బీఆర్కే న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. వారితో చేస్తున్న వెట్టి చాకరీని తెట్టతెల్లం చేసింది. బీఆర్కే న్యూస్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. జీతభత్యాలు లేకుండా నానా పాట్లు పడుతున్నామని వాపోయారు. హోంగార్డ్ కమాండెంట్ కృష్ణారావు తీరు వల్ల తమకు ఎలాంటి పరిస్థితి వచ్చిపడిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే హోంగార్డ్ కమాండెంట్ కృష్ణారావుపై బదిలీ వేటు పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ కిరణ్, ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకనంటే ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ సిపి రిజర్వ్లో పనిచేస్తున్న హోంగార్డులది. ఎందుకంటే వెట్టి చాకిని మాత్రం బయటికి తీసుకొచ్చింది ఎట్టకేలకు బీఆర్కే న్యూస్ ఛానల్. వరుస కథనాలతో మాత్రం కదిలిన ప్రభుత్వం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ పనిచేస్తున్న హోంగార్డులు ఎందుకనంటే వాళ్ళ సొంత పనికి కావచ్చు, లేదు కాళ్ళు నొక్కడాలు, వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకడాలకు వాడుకుంటున్న ఈ హోంగార్డులని ఎందుకనంటే వాళ్ళు ఎంత జీతాలు లేకుండా ఎందుకంటే వాళ్ళ సొంత పనులకు అంటే ఇటు ప్రభుత్వంలో పనిచేస్తూ కాకుండా వాళ్ళ సొంత పనులకు ఎక్కువగా వాడుకుంటున్నారన్న విషయాన్ని బీఆర్కే న్యూస్ మాత్రం వరుస కథనాలతో టెలికాస్ట్ చేయడంతో ప్రభుత్వమే దిగి వచ్చి అక్కడ ఈ హోంగార్డ్ల మన హోంగార్డ్ హెడ్ ఏదైతే కృష్ణారావుపై మాత్రం ఈరోజు బదిలీ వేటు పడిందనేసి చెప్పుకోవచ్చు కిరణ్. అయితే దీంతో పాటు అక్కడ పనిచేస్తున్న కొంత హోంగార్డులు ఎందుకంటే అదే రోజు మన బీఆర్కే న్యూస్ ఛానల్తో మాట్లాడినందుకు కూడా వాళ్ళ మీద సీరియస్ అయ్యి వాళ్ళని దాదాపుగా సాయంత్రం 7 గంటల వరకు కూడా అదే హెడ్ క్వార్టర్స్లో వాళ్ళని బంధించి ఎంతో ఇబ్బంది కూడా పెట్టిన ఈ కొంతమంది అంటే ఈ హెడ్ క్వార్టర్స్ ఈ హోంగార్డ్ల హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది కలిగించాడు. అయినా అప్పటికి బీఆర్కే న్యూస్ ఛానల్ మాత్రం మళ్ళీ వాళ్ళపై 7 గంటల డిబేట్లో వాళ్ళకున్న సమస్యలను తెలుసుకోవడానికి మరోసారి మరి 7 గంటలకు ఆ డిబేట్లో హోంగార్డులు మాత్రం తరలి మరి స్టూడియోకి వచ్చి బీఆర్కే న్యూస్ ఛానల్తో పంచుకోవడంతో దీంతో మాత్రం ప్రభుత్వం కదిలి కృష్ణారావు ఏదైతే హోంగార్డ్ హెడ్ ఏదైతే ఉన్నాడో కృష్ణారావు పైన మాత్రం బదిలీ వేటు పడిందని చెప్పుకోవచ్చు కిరణ్ మై. అలాగే హోంగార్డ్ కమాండెంట్ బదిలీ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హోంగార్డులు ఏ విధంగా స్పందిస్తున్నారు క్రాంతి? రైట్, ఇప్పటికే ప్రస్తుతం మనం కొంతసేపటి కిందనే అక్కడ పనిచేస్తున్నా కావచ్చు, హోంగార్డులతో కావచ్చు, లేదు అని అంటే మన న్యూస్ ఛానల్తో మాట్లాడిన కొంతమంది వాళ్ళకున్న బాధని ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి పడుతున్న వాళ్ళ కష్టాన్ని మాత్రం మన బీఆర్కే న్యూస్ ఛానల్ వల్ల చాలా సంతోషంగా ఉంది అనేసి మాత్రం మనతో చెప్పడం జరిగింది. మరికొంతమంది అయితే ఇప్పటికీ ఈ హోంగార్డులు వాళ్ళు ఎంతో ఆనందంగా కూడా ఉన్నారు అనేసి తెలుస్తుంది కిరణ్ మై. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.
హోంగార్డ్ సమస్యలపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. హోంగార్డ్ కమాండెంట్ కృష్ణారావుపై బదిలీ వేటు పడింది. ఇటీవల హోంగార్డులు పడుతున్న ఇబ్బందులు సమస్యలు అందరికీ తెలిసేలా బీఆర్కే న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. వారితో చేస్తున్న వెట్టి చాకరీని తేటతెల్లం చేసింది. బీఆర్కే న్యూస్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. జీతభత్యాలు లేకుండా నానాపాట్లు పడుతున్నామని వాపోయారు. హోంగార్డ్ కమాండెంట్ కృష్ణారావు తీరు వల్ల తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిపడిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే హోంగార్డ్ కమాండెంట్ కృష్ణారావుపై బదిలీ వేటు పడింది.